లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. లంబాడీల గురువు సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. లంబాడీల జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. వచ్చిన లంబాడీలను అరెస్ట్ చేసి పంపిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. లంబాడీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒకటే వీళ్ళు డిమాండ్ చేస్తుంది. లంబాడీ హక్కుల పోరాట సమితి వాళ్ళు అసెంబ్లీ ముట్టడికి ప్రధాన కారణం మాత్రం తాము సేవాలాల్కి సంబంధించిన జయంతి దినోత్సవం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటించాలనేది ప్రస్తుతం వాళ్ళు ఒక డిమాండ్. అలాగే లంబాడీలకు సంబంధించిన వారికి ఇప్పటి వరకు ఒకరికి కూడా గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదు. తక్షణమే వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి పంపిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. కూడా ఉదయం నుండి కూడా లంబాడీ హక్కుల పోరాట సమితికి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీ ముట్టడికి చేస్తామంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళంతా కూడా అసెంబ్లీ ముట్టడికి రావడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా రెండు డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు. అందులో ప్రధానంగా ఉన్నది ఒకటే, సేవాలాల్ దినోత్సవం, సేవాలాల్కి సంబంధించిన ఏదైతే వాళ్ళ జయంతి ఉంటుందో వాళ్ళ గురువు అతను, లంబాడీలకు సంబంధించిన గురువు, అతనికి ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటించాలి. ఆ రోజు అతని జయంతి రోజు. అలాగే లంబాడీలకు సంబంధించిన వాళ్ళల్లో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవిని ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ప్రస్తుతం అసెంబ్లీ ముట్టడికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించారు పోలీసులు. ఎల్వేస్ ప్రసాద్తో రాధాకృష్ణ.